వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరి జూటోపియా 2 అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే పిల్లలకి జర నచ్చుతుంది అండ్ ఆల్సో పెద్దలకు కూడా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే కోర్ మూవీ జూటోపియా 1 అవుతుందో దానికి కంటిన్యూషన్ ఇక్కడ కూడా ఉంది. దీంట్లో ట్విస్ట్ ఏముందంటే మనకు టైటిల్ అయినా మనం అందరూ చేసినట్టు పాముని చూపిస్తారు కదా, 2 అనేసి సింబల్తో పాటు వస్తుంది. దీంట్లో అదే కోర్ ఉంటుంది అన్నమాట. పాము ఏదైతే ఉందో, ఏవైతే యానిమల్స్ ఉన్నాయో అది పిల్లిలాగానే ఉన్నాయి. డిఫరెంట్ వర్డ్ ఉన్నట్టు నాకు ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు, కానీ అవి ఎట్లయితే మోసం చేసినాయి అనేసి అయితే చూపిస్తారు. ఆ మోసం ఎవరికి చేసిరు, ఎందుకు చేసిరు అనే దాని మీద స్టోరీ అంతా కూడా నడుస్తుంది. అండ్ వీళ్ళు నిజాన్ని బయట పెట్టడానికి మన ఎప్పటిలాగానే మన కుందేలు నక్క ఎవరైతుంటారో ఇద్దరు కలిసి కట్టుగానే మిస్టరీని అయితే సాల్వ్ చేస్తారన్నమాట. సో రిటర్నింగ్ క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించింది. స్లోమోగా లాస్ట్ టైం ఇట్లా స్టాంప్ కొట్టేటగా స్లో చూపిస్తాడు కదా, సో అదే క్యారెక్టర్ కారు కూడా చూపిస్తుంది. నేను అనుకున్నా అరే కారు ఇంత మెల్ల నడుపుతారా అనుకున్నా, కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ సిచ్యువేషన్లో కరెక్ట్ దింపింది అన్నట్టు కరెక్ట్గా చూపించారన్నమాట. సో యానిమేటెడ్ మూవీ కాబట్టి క్యారెక్టర్స్ పరంగా చూసుకున్న సరే నాకైతే బాగానే అనిపించింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే యానిమేషన్ స్మూత్గానే ఉంది, పేజింగ్ కూడా బాగానే ఉంది, డైలాగ్ బాగానే ఉంది, సింగిల్ ఉంది ప్రాపర్గా. ఒకటి ఏంటంటే గింతే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో పర్లేదు, డీసెంట్గానే ఉంది, ప్రిడిక్టబుల్ అనమాట. లైక్ ఒక మిస్టరీని సాల్వ్ చేస్తున్నట్టు, లైక్ చేజింగ్ లాగానే పోతుంది ప్రీవియస్ దానిలాగానే. సో స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది అయిపోయింది మిస్టరీ ఏందనేసి. ఇలాంటివి మనం ఆల్రెడీ మనం మనుషులు దాంట్లో చూసినామే. సో దాన్ని యానిమల్స్ దాంట్లో తీసేరు అన్నమాట. పర్లేదు, ప్రీవియస్ దానికంటే కూడా ఇంకొంచెం బెటర్గానే ఉంది, బెటర్గానే కనిపించింది అనమాట. కొన్ని రిటర్నింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు, అది జర నచ్చింది నాకైతే. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగుంది నా ఒపీనియన్లో. చూడదగ్గ మూవీ, పిల్లలతో పాటు కూడా చూడొచ్చు ఇది. అండ్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75/5 రేటింగ్స్ ఇస్తున్నా. తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా నువ్వు అడగచ్చు. తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే మాత్రమే స్టోరీ ప్రిడిక్టబుల్ అండ్ కొంచెం సెన్స్ అనిపించలేదు కొన్ని సిచ్యువేషన్స్లో. ఎండింగ్ టెస్ట్లో ఫ్రెండా విలనా అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో అదొకటి బాగుంది. అండ్ ఆల్సో దీంట్లో ఎండింగ్లో ఏం చేశారంటే, మంచి విషయం ఏం చేశారంటే సీక్వెల్కి ఉండేటట్టు కూడా హింట్స్ ఇచ్చారు. ఏదైతే చిన్నగా గొర్రెపిల్ల ఏదైతే ఉంటుందో దాని ఎండింగ్ వచ్చేటట్టు చూసారు. సో బాగానే ఉంది, కామెడికల్ వేగా బాగానే ఉంది. కొన్నిసార్లు రిపీట్గా స్టోరీ అక్కడిక్కడ చూసినట్టు అనిపిస్తుంది, ఆ ఫీల్ అయితే వస్తుంది. కానీ ఫ్యామిలీతో పాటు చూసినంత ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ అన్నమాట. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.